నమస్కారం, నేను చందు. ఆటల కోట భవితకు బాట చేగుంటలోని క్రీడా పాఠశాల రాష్ట్రంలోనే చేగుంటలో ఏకైక బాలికల క్రీడా పాఠశాల. బాయ్స్కి మనకు మూలుగు దగ్గర ఉంది, గర్ల్స్కి చేగుంట. గురుకులం సకల హంగులతో తీర్చిదిద్దిన విద్యానిలయం. విద్యార్థులకు చదువుతో పాటు వారు భవిష్యత్తులో నిలదొక్కుకునేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తూ అండగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే పిల్లలను క్రీడల్లోనూ తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం క్రీడా పాఠశాల అంటే స్పోర్ట్స్ స్కూల్ను నెలకొల్పింది. రాష్ట్రంలో కేవలం 2 స్పోర్ట్స్ స్కూళ్ళు ఉన్నాయి. ఎస్టీ బాలికలకు మెదక్ జిల్లా చేగుంటలో, బాలురకు మూలుగు జిల్లా ఏటూరు నాగారంలో నెలకొల్పారు. ప్రస్తుతం 5వ తరగతి ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. చేగుంటలో 10 ఏళ్ల కిందట గిరిజన గురుకులం ఏర్పాటైంది. దీన్ని జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేశారు. 5 ఏళ్ల క్రితం క్రీడా పాఠశాలగా మారింది. రాష్ట్రంలో ఏకైక గిరిజన బాలిక గురుకులంలో క్రీడా పాఠశాల ఇదే కావడం విశేషం. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్ తదితర జిల్లాలకు చెందిన గిరిజన బాలికలు ఇందులో ప్రవేశం పొందుతున్నారు. మొత్తం 80 సీట్లున్నాయి. గత అకాడమిక్ ఇయర్ వరకు ఈ గురుకులంలో 5వ తరగతిలో 40 సీట్లు మాత్రమే ఉండేవి. ఈసారి వాటిని 80కి పెంచారు. తద్వారా మరింత మందికి ప్రయోజనం చేకూరనుంది. ఆయా జిల్లాల నుంచి వందలాది మంది దరఖాస్తులు చేసుకుంటారు. వీరికి చేగుంటలోని క్రీడా పాఠశాలలోనే 3 రోజుల పాటు వివిధ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. గత ఏడాది 40 సీట్లకు గాను 350 మంది గర్ల్స్ దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎస్టీలతో పాటు ఎస్సీ, బీసీ, ఓసీలకు సైతం పరిమిత సీట్లుంటాయి. ప్రతిభ చూపితేనే మనకు సీట్లు వస్తాయి. గిరిజన క్రీడా పాఠశాలలో చేరాలంటే మాత్రం దేహదారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు. 4వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులు అర్హులు పరుగు, బ్రాడ్ జంప్, బాల్ త్రో, షటిల్ రన్ వంటి పరీక్షలు నిర్వహిస్తారు. వీటితో పాటు ఎత్తు, బరువు పరిశీలిస్తారు. ఇందులో నైపుణ్యం చూపిన వారికి ప్రవేశం కల్పిస్తారు. 9 విభాగాల్లో దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయి. ఒక్కో దానికి 3 మార్కులు ఉంటాయి. అందులో ఎక్కువ వచ్చిన వారికి సీటు లభిస్తుంది. ఈ వెబ్సైట్లో మీరు చూడొచ్చు. అప్లై కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఇదే వెబ్సైట్. పలు క్రీడాంశాల్లో మనకు ట్రైనింగ్ ఇస్తారు. ప్రస్తుతం చేగుంట స్పోర్ట్స్ స్కూల్లో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, రగ్బీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్, ఫెన్సింగ్, వాలీబాల్, ఖోఖో తదితర వాటిల్లో శిక్షణ ఇస్తున్నారు. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్కు శిక్షకులను నియమించారు. ఇందుకు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తుంది. ఇక్కడి విద్యార్థులు పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ పథకాలు సాధిస్తున్నారు. కొత్తగా 30 లక్షలతో ఢిల్లీకి చెందిన ఐఫై ఫౌండేషన్ బాస్కెట్బాల్ కోర్టును నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. విద్యార్థినుల కోసం ఆధునాతన జిమ్ సైతం ఉంది. వసతి గృహం కూడా ఉంది. వయసు 10 ఏళ్ళు ఉండాలి. 10 నుంచి 11 సంవత్సరాలు. మెడిసిన్ త్రోబాల్ మీటర్ కంటే ఎక్కువ దూరం విసరాలి. బ్రాడ్ జంప్ 1.5 మీటర్ల కంటే ఎక్కువ దూరం దుంకాలి. ఎత్తు 135 సెంటీమీటర్స్ ఉండాలి. షటిల్ రన్ 6x10 ఒక వరుసలో 8 మంది నిల్చుంటారు. 8 వరుసలు ఉంటాయి. ఇందులో ఎవరు ముందుగా పరిగెత్తుతారో వారికే ప్రాధాన్యం ఉంటుంది. పరుగు 100 మీటర్స్ పోటీ ఉంటుంది. ముందంజలో నిలిచిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. బరువు 35 కిలోల కంటే ఎక్కువ ఉండాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. చేగుంట స్పోర్ట్స్ స్కూల్లో సీట్ రావడం కష్టంతో కూడుకుంది. ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానించాం. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. దేహదారుఢ్య పరీక్ష నిర్వహించి అవకాశం కల్పిస్తాం. రాష్ట్రంలో ఏ జిల్లా వారైనా చేరవచ్చు. 4వ తరగతి పాస్ అయిన ఎస్టీ బాలికలు సద్వినియోగం చేసుకోవాలి అని సంపత్ కుమార్, ఆర్సీఓ మెదక్ నుంచి చెప్తున్నారు. గురుకులంలో ఇట్లుంది. మొత్తం విద్యార్థులు 314, బోధనేతర సిబ్బంది మొత్తం 9, విద్యాలయంలో గదులు 27, వసతి గృహంలో గదులు అంటే హాస్టల్లో 34 ఉన్నాయి. కొత్తగా ప్రవేశం పొందేవారు ఎంతమంది అంటే ఈ అకాడమిక్ ఇయర్కి 80 మంది. దరఖాస్తు గడువు జూలై 1. హాల్ టికెట్ డౌన్లోడింగ్ జూలై 8 నుంచి. దేహదారుఢ్య టెస్టులు అంటే ఫిజికల్ టెస్టులు జూలై 18, 19. ఉపాధ్యాయులు ఎంతమంది అంటే 17 మంది. పీఈటీలు ఒకరు, ట్రైనర్స్ ఒకరు. ప్రవేశ పరీక్ష ఆగస్టు 1 ఉంటుంది. మరోసారి ఈ వెబ్సైట్ చూడండి. ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఎస్టీ వాళ్ళనే కాదు, మిగతా వాళ్ళకు కూడా పర్మిషన్ ఉంది. కాకపోతే లిమిటెడ్ సీట్లు ఉంటాయి. 1, 2, 3 అట్లా సీట్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.